తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఎస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో మీరు చూసారా? ఇతని పేరు కొండపల్లి గణేష్. 2 సంవత్సరాల క్రితం మీరు బ్యాక్కి వెళ్తే ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇతనే కనిపించేవాడు. ఇతని ఇంటర్వ్యూ ప్రతి ఛానల్ చేసింది. ఎస్, కనిపించాడా బాగా? కొండపల్లి గణేష్ గతంలో 2 సంవత్సరాల క్రితం లడ్డూ వేలంపాట మై హోమ్ బుజాలో, ఇతను ఉండే ఫ్లాట్ మై హోమ్ బుజాలో గణేష్ చతుర్థికి అక్షరాల 51 లక్ష పెట్టి లడ్డూ వేలంపాట గెలుచుకున్న మహానుభావుడు ఇతను కొండపల్లి గణేష్. ఇదంతా ఉండగా సో మంచిగా ఫేమ్ అవుతా ఉన్నాడు, వ్యాపార రంగంలో ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతన్ని ప్రతి ఛానల్ పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బయోగ్రఫీ ఏంటి, ఇతను ఫ్యూచర్ ఏంటి, ఇతను ఎలా కష్టపడి పైకి వచ్చాడు, ఇవన్నీ చేయడం జరిగింది. ఈయనకేం బుద్ధి పుట్టింది? మనకే ఒక మీడియా ఛానల్ ఉంటే ఇంకా ఫేమ్ అవ్వచ్చు అనేసి చీఫ్ ఎడిటర్ బిఆర్ షఫీ, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆయన మోటివేషనల్ స్పీకర్, ఆయన చీఫ్ ఎడిటర్, ఈయన CEO, వీళ్ళిద్దరూ కలిసి G7 మీడియా అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, పెద్దమ్మ తల్లి ఆపోజిట్గా ఒక ఆఫీస్ తీసుకొని ప్రారంభించారు G7 మీడియా. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఏమైందో తెలీదు, 1-2 months వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. కంపెనీ మూయేశారు, ఛానల్ ఎత్తేసారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏదైతే మై హోమ్ బుజాలో లడ్డూ వేలంపాట పాడాడో 51 లక్షల రూపాయలు పెట్టి ఆ లడ్డూని మై హోమ్ బుజాలో ప్రతి ఒక్కరికి పంచాడు. సర్లే మంచిదే అనుకున్నా నేను కూడా. పంచాడు. అక్కడ అందరూ కూడా వ్యాపారం చేసేవాళ్ళు, లేదంటే బిజినెస్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఉంటారు అక్కడ మై హోమ్ బుజాలో. సో అక్కడ పరిచయాలు పెంచుకున్నాడు. లడ్డు పంచుతూ నా పేరు సో అండ్ సో అని చెప్పి పరిచయాలు పెంచుకున్నాడు. పరిచయాలు పెంచుకున్న తర్వాత ఒకరోజు కాఫీ షాప్లోనో ఇంటి దగ్గర ఎక్కడో మీటింగ్ అయింది. సో అక్కడ కొండపల్లి గణేష్ అనే అతను ఏం చెప్పాడు? మంచి బిజినెస్లు ఉన్నాయి, మీకు ఇన్వెస్ట్ చేయండి, 6% వాటా ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. ఎవరికి? మై హోమ్ బుజాలో ఉన్న వ్యాపారవేత్తలకి, కొంతమందికి. సరే, వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే ఈయన బంగారు, గోల్డ్ రింగు, గోల్డ్ కడియాలు ఇవన్నీ కూడా వేసుకొని తిరుగుతా, లగ్జరీ కార్స్లో తిరుగుతూ ఉంటే పెద్ద మనిషి ఏమో, హై క్లాస్ ట్రెండ్ ఏమో, మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి, బయట 2 సంవత్సరాల క్రితం ప్రతి ఛానల్ ఈయన పిలిచింది ఇంటర్వ్యూకి అని చెప్పి అందరూ నమ్మారు. సర్లే, ఇన్వెస్ట్ చేశారు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. అడగడం మొదలుపెట్టారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. రెస్పాన్స్ సరిగ్గా లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. తీరా చూస్తే కొన్ని రోజులైతే కనిపించలేదు. ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 3.45 కోట్ల రూపాయలు బాధితులు ఇన్వెస్ట్ చేశారు ఇతనికి. అక్షరాల 3.45 కోట్లు. తీరా చూస్తే ఫోన్లు ఎత్తకుండా సమాధానం అంతా కూడా కట్ చేసి చివరిగా మై హోమ్ బుజానే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తారు? ఇంకా దబో లబో దిబోమంటూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు బాధితులు. ఇంకా వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, బాబు మేము మోసపోయినాము, మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించేయండి, మాకు 6% వాటా వద్దు, ఆయన ఎక్కడున్నారో కనిపెట్టండి ఫస్ట్ అని చెప్పి పోలీస్ మెట్లు ఎక్కి పోలీసుల దగ్గర లబో దిబో అని చెప్పి బాధపడిన పరిస్థితి. ఈయన అంటాడు, ఇక్కడ గోల్డ్ కనిపిస్తామని చూసారా? ఈ గోల్డ్ కూడా నిజమో కాదో డౌట్గా ఉంది. ఇప్పుడు నిజమో కాదో డౌట్గా ఉంది. అసలు ఎంత నమ్మబలికాడంటే 3.45 కోట్ల రూపాయలు అంటే ఆషామాష కాదు. మనం ఒక 10 రూపాయలు 100 రూపాయలు అడగడానికే మొహమాట పడతాం మనము, ఎవరి దగ్గర అన్న తీసుకోవడానికి. అలాంటిది మాయ మాటలు చెప్పి బిజినెస్లు ఇప్పిస్తాను, మీకు 6% వాటా ఇస్తానని చెప్పి నమ్మబలికి తీసుకున్న డబ్బులు చలో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. G7 మీడియా పెట్టినారు, స్టాఫ్ని తీసుకున్నారు, మా కో యాంకర్స్ని తీసుకున్నారు, కో యాంకర్స్ పనిచేశారు అందులో. ఇప్పుడు వాళ్ళ పేర్లు వద్దులే కానీ పనిచేశారు. అగ్రస్థానానికి
నిలబెడతాడు అనుకున్నాం. G7 మీడియా, G7 తెలుగు, G7 ఎడ్యుకేషన్, G7 స్పిరిచువల్, G7 డివోషనల్, G7 ఇంగ్లీషు, G7 ఎడ్యుకేషన్, ఇన్ని ఛానల్స్ వరుసగా పెట్టాడు. సర్లే ఇదేదో హై లెవెల్లో ఉన్నట్టుంది ఛానల్, జర్నలిస్ట్ని తీసుకుంటున్నారు, చాలా రేంజ్కి వెళ్తుంది ఛానల్, మనం కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్నా. ఇప్పుడు ఈ అమ్మ 2 నెలలు 3 నెలలు అంతే మా వాళ్ళు బయట వస్తున్నారు. ఆల్రెడీ ఎడిటర్స్గా పనిచేస్తున్న మా వాళ్ళు బయట వచ్చేసారు ఆ కంపెనీ నుంచి. ఏమైందిరా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది మాకు నచ్చట్లేదు, శాలరీలు సరిగ్గా ఇవ్వట్లేదురా బాబు, అడుక్కుంటున్న పరిస్థితి మాది కూడా అనేసి బయట వచ్చిన పరిస్థితి. నేను కూడా పోయింటే బుక్ అయిపోయి ఉంటాను నేను కూడా. ఇది ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం మనోడిని గాలింపు చర్యలు మొదలుపెట్టి వెతుకుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడో, డబ్బులు తీసుకొని చెక్కేశాడో లేదో, అసలు మై హోమ్ భుజాలో పూర్తిగా ఖాళీ చేసేసాడు. అది రాత్రిపూట ట్రావెల్ వ్యాన్ ఒకటి పెట్టి మొత్తం కూడా లగేజ్ సర్దుకు వెళ్ళిపోయినాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్పి కూడా బాధితులు బాధపడుతున్న పరిస్థితి. అసలు 51 లక్షలు పెట్టి కొన్నాడంటే వ్యాపార రంగంలో దూసుకెళ్ళిపోతున్నాడు. అతని దగ్గర బాగానే ఖర్చు పెట్టాడు. G7 మీడియాకి బాగానే ఖర్చు పెట్టాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, గోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు, అన్నీ బాగానే ఖర్చు పెట్టాడు. బట్ బాధితులకి మాత్రం 3.45 కోట్ల రూపాయలు చెక్ పెట్టేశాడు. ఇది కదా ట్విస్ట్ అంటే. ఇది ఇప్పుడు కాదు, గతం నుంచి జరుగుతోంది. 3 నెలలు 4 నెలల నుంచి ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. గతంలో ఎన్నోసార్లు బాధితులు అడగడం జరిగింది ఇతన్ని, కొండపల్లి గణేష్ని. బట్ నో రెస్పాన్స్. ఫోన్లు ఎత్తడం ఆపేశాడు. ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. మొత్తం బూటా సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది మై హోమ్ బజార్ నుంచి. ఇది పరిస్థితి. నమ్మినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దయచేసి తస్మత్ జాగ్రత్త. ఇలాంటి గోల్డ్ వేసుకొని ఒక జాగ్వార్, ఒక బెంజు, ఒక ఆడి, ఒక ఏ క్లాస్, డుకాటి ఇట్లా కార్లు వేసుకొని వచ్చి షో ఆఫ్లు చేసే వాళ్ళని ఇట్లా నమ్మినారంటే ఇలానే మునిగిపోతారు మీరు కూడా. దయచేసి అర్థం చేసుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ స్టోరీ అర్థమైందా మీకు? 51 లక్షల రూపాయలు పెట్టి కొన్న మహానుభావుడికి ఎలాంటి పేరు ఇప్పుడు? దొంగ అనే పేరు వచ్చేసింది. దొంగ అని పేరు వచ్చింది. 3.45 కోట్ల రూపాయలు అంటే స్కాము. ఇంకా ఏ స్కామ్లు ఉన్నాయో వెనకాల అర్థం కావట్లేదు. ఈ ఒక స్కామ్ బయట వచ్చింది ఇప్పుడు. ఇంకా ఎన్ని స్కామ్లు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలు పెట్టడం జరిగింది. అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎట్లా తీసుకున్నారు, చెక్ రూపంగానా, బ్యాంక్ రూపంగానా, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే. చూద్దాం ఈ కేసు గురించి అప్డేట్స్ ఇంకా రానుంది. మనోడైతే పరారులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది కొండపల్లి గణేష్. సో బట్ ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు ఈ కొండపల్లి గణేష్ గురించి, ఈ షో ఆఫ్ బిజినెస్ మ్యాన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ నేను ఖచ్చితంగా చూస్తాను. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.